శ్రీనివాస్ యాదవ్ గారు మరొక వార్త చూస్తున్నాం. తెలంగాణ ఇమేజ్ మొత్తం నేషనల్ వైజ్గా డ్యామేజ్ అవుతుందనేది. సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మన రాష్ట్ర వేదికలపైన కావచ్చు, ఇక్కడ సభలలో కావచ్చు, తర్వాత ఆ సభ ఎక్కడైనా ఎటువంటి వేదికైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు యావత్ దేశం ముందు, యావత్ ప్రపంచం ముందు తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయంటూ జాతీయ మీడియా సంబంధించినటువంటి కథనాలు కూడా మనం చూస్తున్నాం. అది న్యూస్ ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, స్పెషల్గా ఉన్నటువంటి ఎడిషన్స్ కావచ్చు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకు ఈ రకంగా నేషనల్ మీడియా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇవాళ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే స్పష్టంగా ఒక నాయకుడికి, అంటే ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడికి ప్రజలపైన కన్సర్న్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే కమిట్మెంట్ ఉంటావో, కన్సర్న్ ఉంటావో, ఒక బాధ్యతను మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ఏమైందంటే ముఖ్యమంత్రి ఎట్లా ముఖ్యమంత్రి అంటో ఆయనకు తెలియట్లేదు, ఎట్లా ముఖ్యమంత్రి చేసినామో తెలంగాణ ప్రజలకు తెలియట్లేదు. కాబట్టి ఆయనకి ఎట్లాంటి ఒక బాధ్యత లేకుండా ఉన్నాడు. కాబట్టి బాధ్యత రహితంగా పిచ్చిగా మాట్లాడడం జరిగింది. మనం ఏ న్యూస్ ఛానల్స్ తీసుకున్నా, ఆయన చూసుకున్నా, నిన్న అంటే సీఎం ఈజ్ ఏ ప్రిపేర్డ్. వెనక ఒక పిఎస్ సెక్రటరీలు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. నిన్న కాజిపేటకి వెళ్ళి కాజిపేట జంక్షన్ తీస్తా అంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నాన్ సెన్స్? ఈజ్ ఏ ముఖ్యమంత్రి అంటే నువ్వు ఎట్లా మాట్లాడాలి, అంటే నీ పరిపక్వత ఎట్లుండాలి, నీ జ్ఞానం ఎట్లుండాలి. లేని పక్షంలో నీకు సంబంధించిన వేగులు ఉంటారో, నీకు సంబంధించిన ఇంటలెక్చువల్ ఉంటారో, వాళ్ళు తీసుకొని మాట్లాడాలి. కాజిపేటకి వెళ్ళి నేను కాజిపేట జంక్షన్ తీసుకొస్తా ఎట్టి పరిస్థితుల్లో మా బిడ్డ అంటాడు. ఇక్కడ వికారాబాద్ పోయి 100 సంవత్సరాలు పైగా ఉన్న టీబీ హాస్పిటల్ పట్టుకొని ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉందంటే పక్క నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి సార్ ఇది క్యాన్సర్ హాస్పిటల్ కాదు, ఇది టీబీ హాస్పిటల్ అంటాడు. అంటే నేనేమంటున్నా, ఏ కన్సర్న్ లేకుండా, ఏ ప్రిపరేషన్ లేకుండా మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది, ఈ దేశంలో ప్రజలు ఏమనుకుంటారు, పెట్టుబడులు ఎట్లా వస్తాయి, నువ్వు నీ ఒకాబులర్ ఎట్లుండాలంటే నేను గౌరవించే విధంగా ఉండాలి. మన మాటే కదా అల్టిమేట్గా. సో అది లేకుంటే ఎందుకు ఉన్నాడంటే ఆయనకు ఒకటే ఒక లైను, ఆయనకు దాచుకోవాలని తప్ప మిగతా ప్రజల సంక్షేమం గురించి ఏమున్నది, ఏ సంక్షేమం గురించి ఒక్క నిర్ణయం ఈ 15 నెలల్లో ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం అన్న తీసుకున్నారా? ఒక్క నిర్మాత్మక నిర్ణయం కూడా లేదు. లేనప్పుడు తెలంగాణ ప్రజలు కావచ్చు, లేదా బయట ఉన్న ప్రజలు కావచ్చు, బయట ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు, ఎట్లా గౌరవిస్తారు, ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు? గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అంటే. దాన్ని ఈరోజు ఎత్తుతుంటే నువ్వు కింద పడేస్తే ఒక భాష రాదు, ఒక మాట రాదు, వ్యవహారం రాదు, బిహేవియర్ రాదు, ఒక కమిట్మెంట్ లేదు, ప్రజల పక్షాన ప్రజలను ప్రేమించే తత్వమే లేదు. తత్వమే లేనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? డ్యామేజ్ కాకపోతే ఇంకేమవుతుంది?